बैक टू इंडिया। यस, मैं अपने देश अपने घर इंडिया वापस आ रहा हूँ एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान का रेजिग्नेशन मांगने के लिए। इतने दिन से आप सब देख ही रहे हो कि हम सोशल मीडिया पर आवाज उठा रहे हैं कि पेपर लीक के कारण जिन नीट के बच्चों ने सुसाइड की और जो लाखों स्टूडेंट्स की मेहनत बर्बाद हुई है, उसके लिए तो धर्मेंद्र प्रधान को रिजाइन करना ही चाहिए। అభిజిత్ దీప్కే ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు. భారతదేశం వస్తాడంట. భారతదేశం వచ్చి జూన్ 6వ తారీఖున జంతర్ మంతర్ ఉంది కదా ఢిల్లీలో, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాడు. యువతకు పిలుపునిస్తున్నాడు. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ ఈ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం కోసం ఇతను వస్తున్నాడు. నీటు సిబిఎస్ఈలో జరిగినటువంటి ఆ అవకతవకలు ఏమున్నాయో వాటి గురించి, ఆ పేపర్ లీకేజ్ ఉంది కదా, నీట్ పేపర్ లీకేజ్, దానివల్ల ఎంతోమంది విద్యార్థులు నరకం అనిపించారు. వాళ్ళ కోసం నేను పోరాడడానికి వస్తున్నాను. నా అవసరం ఉంది ఇప్పుడు భారతదేశానికి, కాబట్టి నా దేశానికి, నా ఇంటికి, నా ఊరికి నేను వస్తున్నాను అంటున్నాడు. మంచిదే. కాక్రోచ్ పార్టీ పెట్టాడు కదా, కాక్రోచ్ జనతా పార్టీ, ఆ వ్యక్తి. కానీ ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గరకు వచ్చేది ఎవరు? వస్తే ఆ రోజు ఒక 2000, 3000, 10,000 మంది వస్తే రావచ్చు విద్యార్థులు. కానీ లక్షల్లో వచ్చేవాళ్ళు ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇన్స్టాలో. మనోడికి పెద్దగా ఫాలోవర్స్. వాళ్ళు మరి ఎక్కడ ధర్నాలు చేస్తారు దీని గురించి? నేనైతే ధర్మేంద్ర ప్రధాన్ని ఎక్కడా కూడా సపోర్ట్ చేయడం లేదు. దానికి బాధ్యత వహించాల్సిందే, బాధ్యత వహించాను. దానికి తగినటువంటి వారికి శిక్ష పడుతుంది, ఖచ్చితంగా శిక్ష అయితే వేస్తానని ఆయన అంటున్నాడు. ఖచ్చితంగా దానికి బాధ్యత అయితే విద్యాశాఖ మంత్రిదే. తప్పు ఎవడైనా చేయని. మీరు దేనికొన్నారు? మీరు ఉండేది దానికోసమే కదా, ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్దేశం ఏంటి? కేవలం నీట్ని ప్రశ్నించడమేం కాదు, నీట్లో జరిగినటువంటి లీకేజ్ ప్రశ్నించడం కాదు. వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది? ఈ ఫండింగ్ ఎవరిస్తున్నారు? నీకు అసలు ఈ యొక్క అకౌంట్లు హ్యాక్ చేయండి, అకౌంట్లో ఇంతమంది ఫాలోవర్స్ ఎవరున్నారు? దీని వెనక ఎంక్వైరీ చేస్తే పాకిస్తాను, బంగ్లాదేశ్. పాకిస్తాన్ ఎంత ఉందో తెలుసా? 49% ఫాలోవర్స్ పాకిస్తాన్లో ఉన్నారు, 14% అమెరికాలో ఉన్నారు, 9% భారత్లో ఉన్నారు, మరికొంత శాతం బంగ్లాదేశ్లో ఉన్నారు. అంటే ఇప్పుడు 14% మంది మాత్రమే ఇక్కడికి వస్తారు భారతదేశంలో ఉన్నటువంటి వారు. నీకు వస్తే తోడు వస్తారు. అది కూడా ఢిల్లీ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారో తెలియదు. నేను అనేది ఒకటే, నీటికి నువ్వు ఏదైనా వ్యతిరేకంగా తప్పు లేదు, పోరాడు, తప్పేం కాదు. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాల్సింది మనలాంటి యువతే. కానీ నేను అనేది ఒకటే, నీకు ఫండింగ్ ఇస్తుంది ఎవరు? నీ పార్టీని నడుపుతుంది ఎవరు? అది నువ్వే అయితే పర్వాలేదు, కానీ నీకు అంత సీన్ లేదు. నీవు విదేశీ ఫండింగ్తో ఈ పార్టీ అని పేరు చెప్పి నడుపుతుంటే ఏ రోజైనా నువ్వే మునిగిపోతావు. భారతదేశం బంగ్లాదేశ్ కాదు, నేపాలు కాదు, శ్రీలంక కాదు. నువ్వు ఆడింది ఆటల అంటే వేరే వాళ్ళు ఎవరో జన్జట్ పేరుతో ఆడినటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఆడేస్తామంటే కుదరదు. నేపాల్ అనేది ఒక రాష్ట్ర జనాభా, మన దగ్గర ఉన్నటువంటి ఒక రాష్ట్ర, ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంతో సమానం, 2 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం. లేదా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మూర్ఖులు. అక్కడ ప్రభుత్వం కూడా అంత బలహీనంగానే ఉంటుంది. ఇది భారతదేశం. నువ్వు భారతదేశం వచ్చి ఎవడో మోచీతి నీళ్ళు తాగి ఇక్కడ ఏదో విధ్వంసం సృష్టిస్తామంటే మాత్రం బొక్క పోర్ల పడేది నువ్వే. నీ ఓనుగా నువ్వు పోరాటం చేయి, నేను తప్పు పట్టట్లేదు. ఎవరైనా సరే నీకు సపోర్ట్ చేస్తారు. ఈ దేశం ఒక ఛాయ్ వాలని ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టినటువంటి గొప్ప దేశం. కాబట్టి నీలాంటి యువత వస్తే మంచిదే. కానీ నువ్వు ఎవడి మోచేతి నీళ్ళు తాగుతున్నావో, ఎవడి ఫండింగ్తో పార్టీని నడుపుతున్నావో, ఎవడి సహకారంతో ఇవన్నీ చేస్తున్నావో అది తెలిసిన రోజు మాత్రం నీ జీవితం నాశనం అయిపోతుంది. ధ్రువరాతి అనేవాడు ఒకడున్నాడు. వాడు జర్మనీ వదిలి రాడు. ఎందుకు వాడి బ్రతుకు? భారతదేశం రానివాడు భారతదేశం గురించి మాట్లాడితే దేనికి ఏంటి ఉపయోగం? భారత్లో పుట్టినవాడు, వాడికి భారతదేశం రావాలని ఉంటుంది, కానీ రాలేడు. అంటే వాడు తప్పు చేస్తున్నట్లు. బీజేపీ మాత్రమే ఇక్కడ లేదు కదా, భారతదేశంలో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, అందరూ మంచిగా ఉన్నారు కదా, స్వేచ్ఛగా ఉన్నారు కదా. మరి వాడిని మాత్రమే ఏదో చేసేస్తారని ఎందుకు రావట్లేదు? వాడికి భయం. వాడు చేసినటువంటి తప్పులేంటో వాడికి తెలుసు. వాడు ఇంకా రాలేడు. జర్మనీలో కూర్చొని మాట్లాడతాడు వాడు. అలాగే నీ పరిస్థితి అయిపోకూడదు.